మనవి చేస్తా ఉన్నా. ముందుగా అందరికీ, మన ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు. అలాగే ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే నా వార్డు ప్రజల గురించి. నేను ఇండిపెండెంట్గా నిలబడినా కూడా నన్ను నమ్మి నా మీద నమ్మకంతో నాకు భారీ మెజార్టీతో గెలిపించి నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చింది. అలాగే నేను కేవలం 45 వార్డుకి మాత్రమే కాదు, నాకు ఈ ఆదిలాబాద్లో ఉన్న 49 వార్డులు కూడా నా వార్డులే. నా వార్డులుగా భావించి పార్టీలకు అతీతంగా పనిచేస్తానని నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను నమ్మిన పెద్దలు డిసిసి నరేష్ అన్న గారికి, అలాగే కందుసీనన్న గారికి, అలాగే సుజాత మేడం గారికి, అలాగే సాజిద్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు నాకంటే ఎక్కువ మా ఆయనను చూసినా కూడా నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వచ్చు, కానీ నన్ను మాత్రం నమ్మిండ్రు. ఎందుకంటే సతీష్ అన్న వాళ్ళ భార్య సతీష్ అన్న లాగానే వర్క్ చేస్తుందని ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా వాళ్ళ మాటని కట్టుబడి ఉండి ఎల్లప్పుడూ నేను సేవ చేస్తూ 24 గంటలు నేను మాత్రమే కాకుండా సామాజిక సేవ, అలాగే మా ఆయన కూడా సేవ చేస్తాడని నేను మీకు ఈ ర్యాలీకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, మన కార్యకర్తలకి కావచ్చు, నా అభిమానులకు కావచ్చు, నా ఇంటి సభ్యులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తూ మన గౌరవ కందుసీనన్న గారు మాట్లాడాలని కోరుచున్నాను. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు కంది శ్రీనివాసన్న గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ దెబ్బకు పాయల్ శంకర్ అబ్బా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? 23 స్థానాలు ఉంచుకొని 23 కవసాలు ఉంచుకొని ఫాల్తు దాని లెక్క అటు ఇటు దిగిండు తప్ప ఎక్కడ మనకొచ్చాడా? బిడ్డ పాయల్ శంకర్ కంది శ్రీనివాసకి దెబ్బకు ఆదిలాబాద్ విడిచిపెట్టి పోకపోతే నువ్వు 1 టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యే నిన్న ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టేదాకా పాయల్ శంకర్ లేదు. అవునా కాదా? పెద్దలు డిసిసి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నా సోదరుడు, నాకు సోదర సమానుడు డాక్టర్ నరేష్ యాదవ్ గారు, అలాగే ఈరోజు నా చెల్లెలు, నాకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు, మేమిద్దరమే అన్నదమ్ములు. నా చెల్లెలు బండారు అనూష సతీష్ గారు, ఈరోజు నాకు చెల్లెలుంటే నా చెల్లెల్ని చైర్మన్ చేసినంత సంతోషంగా ఉన్నది నాకు. పెద్దలు డిసిసి మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, అలాగే సుజాత గారు, ఓరంజ్ శ్రీకాంత్ రెడ్డి గారు, అశ్విన్ రెడ్డి గారు, లోక ప్రవీణ్ రెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ఆల్ ఇండియా ఆత్మ గిన్నె సంతోష్ రావు గారు, ఈజీ పెట్టిండు ఆల్ ఇండియా ఆత్మ సాజిద్ ఖాన్ గారు పెట్టారు. అట్లనే పెద్దలు జయరత్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి గారు, అట్లనే పెద్దలు పత్తిముచ్చు గారు, పెద్దలు కౌన్సిలర్లుగా ఎలక్ట్ అయినటువంటి మాతో ఉన్నటువంటి అందరి కౌన్సిలర్లు మహబూబ్ గారు, బూర్ల నర్మద గారు, మంచాల సవిత గారు, మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చిత్తుగా ఓడించి భారీ మెజార్టీలో గెలిచిన నా తమ్ముడు చరణ్ గౌడ్ గారు, ఇజ్జగిరి సంజయ్ గారు, నాకు అన్న లాంటి వారు ఇజ్జగిరి సంజయ్ గారు, అట్లనే
అనేక మంది కౌన్సిలర్లు, మహబూబ్ గారు, మా మంచాల మల్లయ్య కాక, నాకు అన్న లాంటి వాడు, నా సోదరుడు లాంటి వాడు మంగేష్ గారు, మాకు చిన్నమ్మ లాంటి మా తుమ్మల అన్నపూర్ణక్క గారు, నాకు చిన్నమ్మ తీరు. అట్లే ఇక్కడ సీట్లు త్యాగం చేసిన పెద్దలు ఉన్నారు. బాదం గంగన్న లాంటి గంగన్న గారు లాంటి మాజీ మున్సిపల్ చైర్మన్ బాదం గంగన్న గారు వేదిక మీదకి రావాలా. మాజీ మున్సిపల్ చైర్మన్ బాదం గంగన్న గారు 27 వార్డుల సీటు త్యాగం చేసిన వారు కూడా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిండ్రు. వారు కూడా వేదిక మీదకి రావాలా. పెద్దలు దిగంబరరావు పాటిల్ గారు ఇంత గొప్ప విజయం ఆదిలాబాద్, మీ అందరికీ తెలుసు, ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ బిడ్డని 20 ఏళ్ల కిందట పెద్దలు చిలుకూరి రామచంద్రారెడ్డి గారు కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు అమర్ రహే మరి పెద్దలు చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్మన్ విజయాన్ని వ్యక్తిగతంగా అంకితం వారికి ఇస్తా ఉన్నాము. వారికి ఎక్కడున్నారో చనిపోయి స్వర్గాన ఉన్నటువంటి చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి అంకితం ఇస్తా ఉన్నాం. అట్లనే ఇప్పుడు సజీవంగా బ్రతికి మనతో ఉన్నటువంటి పెద్దలు దిగంబరరావు పాటిల్ గారికి కూడా ఈ విజయాన్ని అంకితం ఇస్తా ఉన్నాం. దిగంబరరావు పాటిల్ గారికి కూడా, ఇంకా ఎందరో మంది సర్పంచులు, ఎందరో మంది తాజా మాజీ సర్పంచులు, తాజా మాజీ కౌన్సిలర్లు, తాజా మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కౌన్సిలర్ రషీద్ గారు, కౌన్సిలర్లు పర్వేజ్ గారు, రుహీనా ఫాతిమా గారు, షేక్ హీనా గారు, ఇంకా అందరికి కూడా పేరు పెద్ద నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు ఇంత పట్టు మేము ఎందుకు పట్టామంటే, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకర్ అనేటువంటి వ్యక్తి గలీజ్ దందాలు చేస్తున్నాడు. భూములు కబ్జా చేస్తున్నాడు, నాలాలు కబ్జా చేస్తున్నాడు, ఇళ్ళు కబ్జా చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబం ఆదిలాబాద్ దోసుకుంటున్నది పాయల్ శంకర్. గుర్తుపెట్టుకో బిడ్డ, నీ 23 స్థానాలకు కూడా పాల్తుగానే కట్టి తిరిగినా కూడా నీకు దక్కని చైర్మన్ పీఠము. బాగా గుర్తుపెట్టుకో, పాగల్ శంకర్ ఏమన్నాడు? కంది శ్రీనివాసరెడ్డి రాలట, నా పేరు కంది సిరాజుద్దీన్ అట. అరే పాయల్ శంకర్, గుర్తుపెట్టుకో, మా గౌడ సోదరులందరూ కంది శ్రీనివాస్ గౌడ్ అంటారు. నన్ను తప్పేమున్నది? మా మాదిగ సోదరులందరూ కంది శ్రీనివాస్ మాదిగ అంటారు. నన్ను మా మాల సోదరులు కంది శ్రీనివాస్ మాల అంటారు. మా పద్మశాలి సోదరు